టీవీకే అధినేత విజయ్ గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను అనుమతి కోరారు. లోక్ భవన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా ప్రముఖులు హాజరు కానున్నారు. టీవీకే అధినేత విజయ్ గవర్నర్ విశ్వనాథ్ ఆర్లేకర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ను అనుమతి కోరారు. లోక్ భవన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు లేదా ఎల్లుండి విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, కొద్దిసేపటి క్రితమే టీవీకే అధినేత కాబోయే ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథన్ కలిశారు. ఆ మేరకు తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా గవర్నర్ ని ఆయన విజ్ఞప్తి చేశారు. లోక్ భవన్ ఆయన రాక సందర్భంగా లోక్ భవన్ దగ్గర భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంకా గవర్నర్ నుంచి అఫీషియల్ గా ఏమొచ్చింది తెలియాల్సి ఉంది. బహుశా రేపు లేదా ఎల్లుండి, అంటే రానున్న 1-2 రోజుల్లో, నిజానికి రేపే అని అంటున్నారు, లేదా రేపా ఎల్లుండా, మొత్తం మీద 2 రోజుల్లో రానుల్లో విజయ్ ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. చెన్నై నగరంలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలోనే ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు మరోవైపు చురుగ్గా సాగుతుంది. సంబంధించిన ఏర్పాట్లంతా కూడా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరుండి ఈ ఏర్పాట్లంతా కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా అఫీషియల్ గా టీవీకే పార్టీ నుంచి ఎట్లాంటి ప్రకటన రాదు. అయితే మరోవైపు ఈ ప్రమాణ స్వీకారానికి రాబోతున్నట్టుగా విజయ్ నుంచి కూడా ఏదైతే రాహుల్ గాంధీ నుంచి సమాచారం, స్వయంగా ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. అయితే తనకు బల నిరూపణకు కొంత సమయం కావాలని స్వయంగా టీవీకి అధినేత విజయ్ గవర్నర్ ను కోరినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో గవర్నర్ నుంచి ఎట్లాంటి స్పందన అనేది ఇంకా కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే దాదాపు ఒక 48 అవర్స్ గా ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఎట్టకేలకు ఈవేళ మధ్యాహ్నం 3:30 గంటల కొద్దిసేపటి క్రితమే ఆయనకి అపాయింట్మెంట్ కూడా ఖరారైంది, కలవడం కూడా జరిగింది. అయితే అక్కడ ఏం మాట్లాడిన అంశం మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అంటే మురళి, ఇప్పటికే టీవీకే నుంచి ఏ పార్టీ మద్దతు తీసుకుంటారో అనే దానిపైన అయితే ఎలాంటి క్లారిటీ లేదు. కాంగ్రెస్ మాత్రం బహిరంగంగా చెప్పేసింది మద్దతు ఇస్తున్నామని. అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ కూడా ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు అని సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ మద్దతు, కాంగ్రెస్ ఏదైతే మద్దతు ఇస్తుందో అది టీవీకే యాక్సెప్ట్ చేసినట్టు అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తూ ఒక షరతును కూడా విధించింది. అంటే ఇది పూర్తిగా బేషరతు మద్దతు అయితే కాదు, ఒక షరతుతో కూడిన మద్దతు. అదేంటంటే బీజేపీ, దాని అనుబంధ పార్టీలు, మొదటి నుంచి దాంతో కలిసి ఉన్న పార్టీలను విజయ్ కలుపుకోకూడదు. అట్లా విజయ్ వాళ్ళతో వెళ్ళడన్న షరతు మేరకే తాము విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ లేఖలోనే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు విజయ్ కూడా ఈ కండిషన్ కు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయితే ఎవరిని కలుస్తారో ఇంకొకటి తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5 సీట్లు మాత్రం లభించింది. మరి మిగిలిన వామపక్షాల ద్వారా వచ్చినా, అట్లాగే వీసీకే పార్టీ ద్వారా వచ్చినా కొంతవరకు ఒక 5 సీట్లు భర్తీ అవకాశం ఉంది. కాబట్టి అది చాలా సింపుల్ గా దాన్ని గట్టెక్కించేయవచ్చు. అయితే మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే విజయ్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఆయనకు సపోర్ట్ గా నిలబడబోతున్నారన్న ప్రచారం మొత్తం తమిళనాడు అంతా కూడా బలంగా వినిపిస్తోంది. మరి అదే జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ పెట్టిన షరతు సంగతి ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే అన్నాడీఎంకే వాళ్ళు పూర్తిగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి, అంటే బీజేపీ పార్టీని పూర్తిగా విడిచిపెట్టి విజయ్ కు మద్దతు పలుకుతారన్న ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. అదే జరిగితే ఇంకా 47 మంది ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇక ఒక రకంగా ఆయన విజయ్ జాక్పాట్ కొట్టినట్లే. ఎంతమంది మద్దతు ఆయనకి బయట నుంచి వచ్చినా లేదా పార్టీలో భాగస్వామ్యం అయినా కూడా చాలా పెద్ద అంకె అని అనుకోవాల్సి వస్తుంది. అంటే చాలా వరకు కంఫర్ట్ జోన్ లోకి విజయ్ వెళ్ళిపోయినట్టుగానే. కానీ ఈ కాంగ్రెస్ మద్దతు అయితే కన్ఫర్మ్ అయింది, కానీ మిగతా ఎవరెవరు అనేది మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. కానీ మరోవైపు వామపక్ష పార్టీలు కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. వారు ఫ్రైడే రోజు మేము మొత్తం సిపిఐ వాళ్ళు మేము కలవబోతున్నాము, ఆ విషయంలో మాట్లాడి విజయ్ కు మద్దతు ఇవ్వాలనా లేదా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి
వామపక్షాల నుంచి కూడా ఇప్పటికీ కూడా విజయ్ పార్టీ కలిసే విషయంలో పచ్చ జెండా అయితే ఇంకా రాలేదు. వారంతా కూడా జాతీయ స్థాయిలో డిస్కషన్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే డిఎంకేతో కలిసి ఉన్నారు. ఈవేళ స్టాలిన్ ను వదిలేసి, అంటే కాంగ్రెస్ తరహాలో స్టాలిన్ ను వదిలేసి టీవీకే పార్టీకి రావాలంటే వాళ్ళు కూడా జాతీయ నాయకత్వం చర్చించాల్సింది. చర్చించిన తర్వాతే దీనిపైన తుది ప్రకటన చేస్తామని వామపక్ష పార్టీ ఇప్పటికే చెప్పడం. కాబట్టి అఫీషియల్ గా ఇప్పటి వరకు టీవీకేకి వచ్చింది ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే. 5 మంది సభ్యులతో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం మద్దతు పలికింది. మిగిలిన సభ్యుల విషయంలో క్లారిటీ లేదు. మరి గవర్నర్ కి ఈ విషయాలను తెలుసా? ఎందుకంటే సీట్ల పరంగా అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్ గా ఆయన సాంప్రదాయం. దాన్ని ఆయన కొనసాగిస్తూ బహుశా అట్లాంటి అవకాశం కల్పిస్తారు. కానీ బల నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంది. కాబట్టి మొదటగా బల నిరూపణ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారా, లేక రేపెల్లుండిలో ప్రమాణ స్వీకారం చేసేసి ఆ తర్వాత బల నిరూపణకు గవర్నర్ సమయం ఇస్తారని కూడా ఇంకా తేలాల్సి ఉంది. రైట్. థ్యాంక్ యూ మురళి ఫర్ ద అప్డేట్స్.